హాయ్ అండి. శీతాకాలం కదండి, కొంచెం మిరియాల కారం పెట్టి బంగాళదుంపలు వేపుడు చేసుకున్నాను. ఇది తింటే కొంచెం కాఫ్ కోల్డ్ రాకుండా ఉంటాయని నేను ఏ విధంగా చేశానో చూడండి. ఒక అర కేజీ బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని కుక్కర్లో పెట్టుకున్నాను. అది కుక్కర్లో వేసుకునే ముక్కలను వేసినప్పుడు కొంచెం నూనె, కొంచెం ఉప్పును కూడా వేసి బాయిల్ చేసుకున్నాను. బాయిల్ అయిన తర్వాత ముక్కల్ని నాకు నచ్చిన విధంగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక పెనం పెట్టి ఒక 15 వరకు మిరియాలు, ఒక స్పూనుడు మినపప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర, కరివేపాకు కొంచెం, అలాగే మనకి కారంకి తగినట్టు మిరపకాయలు 2, కొంచెం ఇంగువను కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. వీటిని ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీలో బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా చేసుకున్నాను. ఇది చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకుని తర్వాత కళాయి వేసి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత పచ్చిశనగపప్పు కొంచెం, మినపప్పు, అలాగే ఆవాలు కొంచెం, అలాగే జీలకర్ర వేసిన తర్వాత కొంచెం వేపుకుందాము. వేపుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయ, ఒక ఎండుమిరపకాయను కూడా తీసుకొని ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా అందులో పోపులో వేసేసుకొని నెమ్మదిగా కలుపుకుందాము. ఇవి వేగుతూ ఉంటాయి. కలిపేటప్పుడు కొంచెం నెమ్మదిగా కలుపుకోండి. పచ్చిమిరపకాయ అవసరమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు, అవాయిడ్ చేయండి. తర్వాత కొంచెం పసుపు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకుందాము. అలాగే మరి కొంచెం కలిపిన తర్వాత స్టవ్ కట్టేసుకుందామండి. స్టవ్ కట్టి పక్కన పెట్టుకున్న తర్వాత బంగాళదుంపలను మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని కలిపి పెట్టుకుందాము. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసి కలిపి పెట్టుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా తయారైందండి. ఇంతేనండి, మిరియాల కారం పెట్టిన బంగాళదుంప ఫ్రై. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలకు కూడా బాగుంటుంది. ఈరోజు మా అమ్మాయి ఈ కర్రీని చపాతీలతో పట్టుకొని వెళ్ళింది. థ్యాంక్ యూ అండి.